ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. మొదటిగా అతి శ్రేష్టమైన దేవాది దేవుని నామున చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు తెలియజేసుకుంటున్నానండి. సజీవాహిని సమర్పించు పవరప్ అండ్ ఈ 40 రోజుల ఉమెన్ స్పెషల్ ప్రేయర్కి అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్దామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన మా తండ్రి, నా దేవా, నా ప్రభా, మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. దేశయ్య, నీ వాక్యం వింటకు నిన్ను ఆరాధించుకుని స్థుతించుటకు నా దేవా, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములయ్యా. ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ నువ్వు ఉంటాను వాగ్దానం చేసిన గొప్ప దేవా, నీకే స్థుతులు స్తోత్రములయ్యా. నన్ను ముఖ్యంగా నీ చేతులు చాటును మరుగుపరుచుకుని నా దేవా, నీ వాక్యంతో నింపిన దేవా, నీ నోటి బురుగా వాడుకొనమని కోరుకుంటున్నానయ్యా. నీకే స్తోత్రములయ్యా. ఈ వాక్యం ఎక్కడైతే అవసరత ఉన్నదో నా ప్రభా, ఈ వాక్యాన్ని అక్కడికి తీసుకొని వెళ్ళమని కోరుకుంటున్నాను. సమస్తం సాధ్యం చేయగలిగిన దేవుడు అయ్యా, మా మధ్య నివసించిన గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఈ 40 రోజుల కార్యక్రమం అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ నీకు మహిమకరంగా జరుగులాగున సహాయం చేయమని కదా. చెప్పబోచిన ప్రతి ఒక్క బిడ్డని నీ సిలువ చాటను మరుగుపరుచుకుని కోరుకుంటున్నాను. కావాల్సిన ఆశ్రయాలతో నీ వెండుగా నింపమని కోరుకుంటున్నాను ప్రభా. ఈ 40 రోజులు ఏ అంతరాయం ఏ ఆటంకం లేకుండా సమస్తం సాఫీగా జరుగులాగున సహాయం చేయమని కోరుకుంటున్నానయ్యా. మాకు చాలిన దేవుడు నా ప్రభా, నీ కృపను చూపించమని కోరుకుంటున్నానయ్యా. ముఖ్యంగా ఈ రోజు చెప్పబోచిన వాక్యం నా దేవా, సమస్తం నీకే అప్పచెప్పుకుంటున్నాను నా ప్రభా. నన్ను నీ నోటి బురుగా వాడుకోమని కోరుకుంటున్నానయ్యా. స్తోత్రములయ్యా. ఈ మొత్తం కార్యక్రమం నా దేవా సమస్తం నీ చేతులుగా అప్పగించుకుంటూ ఏ టెక్నికల్ ఇష్యూ రాకుండా సహాయం చేయమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఎంతో సంతోషంగా ఉందండి. తిరిగి అందరితో దేవుని ధ్యానంలో దేవుని స్థుతించుతున్నాం, దేవుని ఆరాధించుకుంటున్నాం. ఎంతో సంతోషకరమైన సమయం అందరికీ. ఈరోజు ముఖ్యమైన ధ్యానాంశం, మనం 40 రోజుల్లో ప్రార్థన బలిపీఠంలో అనే ధ్యానాంశంలో పోతున్నాం. ముఖ్యంగా ఈరోజు దేని కొరకు ప్రార్థన, మనం బలిపీఠం దేనికోసం కడుతున్నాం, ఏ ప్రార్థన అనేది చూస్తే మనం డైలీ లైఫ్స్లో ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంటుంది. ఒకరు టీచర్, డాక్టర్, ఒకరు ఇంజనీర్స్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్లో మనం రోజువారీ జీవితాలు గడుపుతూ ఉన్నాం. అలాంటి వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎలాగా మనం ఒక క్రైస్తవుడిగా దేవుని బిడ్డలుగా ఎలా మనల్ని మనం ఎలా కాపాడుకుంటాం, దేవుని సంరక్షణ ఎలా ఉంటుంది, దానికోసం మనం ఎలా ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి, ముఖ్యంగా మన ఉద్యోగాల్లో కావచ్చు, మన ఆఫీసుల్లో కావచ్చు, ఆ ప్రొటెక్షన్ కోసం ఎలాగా ప్రేయింగ్ ఫర్ ద గాడ్స్ ప్రొటెక్షన్ ఫర్ అవర్ వర్క్ ఎలా ఒక చిన్న విషయాలు కొన్ని విషయాలు చూసుకుందాం. బైబిల్లో చిన్నగా ధ్యానించుకుందామండి. వాక్యంలోనికి పోదాం మనం. ఈరోజు ముఖ్యమైన మూల వాక్యం మనం చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 వచనం చదువుతున్నానండి. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మొదటిగా ఈ వాక్య భాగంలో మనము ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి అని ఉంటుంది. మనస్ఫూర్తిగా చేయాలంటే విత్ ఆల్ యువర్ హార్ట్ అంటాం, విత్ ఆల్ హార్ట్ అండ్ మైండ్ అంటాం. ఎలాగా అది చూద్దాం. ఫస్ట్, ప్రొటెక్షన్ ఓవర్ యువర్ వర్క్. మనం ప్రతిరోజు మన ఆఫీసులకు వెళ్తుంటాం, రకరకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటాం, రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటాం. హౌ వీ ప్రే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ గాడ్ ఓవర్ అవర్ వర్క్. ఎలా దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి, అసలు ఏం అడగాలి మనని. చిన్న పాయింట్స్ ఒక్కోసారి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, దానివల్ల పెద్ద పాపంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి చిన్న విషయాల దగ్గరే వి ప్రే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ గాడ్, వీ కెన్ సేవ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద సిన్ అన్నమాట. అలాంటి పాపం నుంచి మనం కాపాడుకోవచ్చు. ఎలాగా అంటే చూద్దామండి. ఫస్ట్, మనము దేని చేత కట్టబడుతున్నాం, దేని చేత పట్టుకొని ఉన్నాడు దేవుడు మనల్ని. ఎలా అంటే మన చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ వాక్యం, దేవుని వాక్యం చేతనే కదా మనం కట్టబడి ఉన్నాం, దేవుని వాక్యం చేతనే కదా మనం స్థిరపడి ఉన్నాం, దాని ద్వారానే కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో హౌ గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్ టు ప్రే ఓవర్ ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ వర్క్ చూద్దామండి. ఫస్ట్ చూసుకుంటే ప్రొటెక్ట్ యువర్ ఐస్, ప్రొటెక్షన్ ఓవర్ అవర్ ఐస్. మనం చూసేది, మనం ఏమి చూస్తున్నాం దాన్ని బట్టి అది చాలా ఇంపార్టెంట్. చూసుకుంటే మత్తయి సువార్త చూద్దామండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీద్దాం అందరూ. 6వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దామండి. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండినడెలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, నీ కన్నుడు చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండినడెలా ఆ చీకటి ఎంతో గొప్పది. చూసారా, కన్నుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో దేవుడు. ఆ కన్ను మీద మన వెలుగు,
హౌ వి గ్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్, మనం ఎలా వెలుగుగా ఉండగలుగుతాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ వి సీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ అవర్ ఐస్. అది మన శక్తి చేతన అవుతుందా, మన వలన అవుతుందా? వట్ వి కెన్ వి కంట్రోల్ వాట్ వి సీ, కెన్ వి కంట్రోల్ వాట్ వి డూ బై సీయింగ్ వాట్ వి సీ ఫ్రమ్ అవర్ ఐస్? మనం ఏదైనా మనకి ఇష్టం లేనిది కనిపిస్తున్నప్పుడు, ఒక భయంకరమైనది కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తాం? వెంటనే కళ్ళు మూసేసుకుంటాం. ఎందుకు? చూస్తే ఏమవుతుందండి అనుకోవచ్చు కదా, లేదు, చూసింది గుర్తుపెట్టుకుంటాం. మనం ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా, వేరే ప్లేస్కి వెళ్ళిపోయినా కూడా అక్కడ కూడా దాన్ని గుర్తు చేసుకొని ఆలోచిస్తాం. దట్స్ హౌ సిన్ ఎంటర్స్ టు అస్ వెన్ వి సీ సంథింగ్ విచ్ ఇస్ అగైన్స్ట్ టు గాడ్. సమ్టైమ్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు క్లోజ్ అవర్ ఐస్. కొన్నిసార్లు మన కళ్ళు మనం మూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం ఆత్మీయంగా కాపాడుకోగలుగుతాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు క్లోజ్ అవర్ ఐస్ ఇన్ ద వెన్ వి గో అరౌండ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ సమ్ టైమ్స్ టు అవాయిడ్ గోయింగ్ ఇన్ టు ద సిన్. మనం ఫోన్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ రోజు పనులు చేస్తుంటాం మనం. వాట్ వి గెట్ ఫ్రమ్ దట్ వెన్ వి సీ సమ్ అదర్ థింగ్స్ విచ్ ఇస్ అగైన్స్ టు గాడ్? తిరిగి దానివల్ల ఏం పొందుకుంటున్నాం మనం అనేది జ్ఞాపకం చేసుకోవాలండి. ఆ ఫోన్లో కావచ్చు, ల్యాప్టాప్స్లో కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ ఏదైనా చేస్తుంటే అది కావచ్చు. మనం చూసే చూపులో ఎంతో పవిత్రమైనవి ఉండాలి, మన వాక్యానుసారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు అది మనకు చెప్పాడు. అది ఎప్పుడైతే ఇష్టం లేని పనులు చేస్తామో, దేవుడికి విరుద్ధమైనవి చూస్తామో, అలాంటి చేసినప్పుడు వీ వాలంటరీలీ ఓపెన్ డోర్స్ ఆఫ్ అవర్ హార్ట్ టు ద సిన్. దేవుని వాక్య చేత కట్టపడకున్నప్పుడు, దేవునితో సహవాసం లేనప్పుడు, దేవునిలో ప్రార్థనలో లేనప్పుడు ఆటోమేటికల్లీ మన హృదయంలో తలుపులు అనేవి పాపం కోసం తెరిచిపోయి ఉంటాయండి. అలాంటి స్థితిలో మనం ఎప్పటికీ ఉండకూడదు. వీ షుడ్ ప్రే టు ప్రొటెక్ట్ అవర్ ఐస్. వీ షుడ్ ప్రే ఆన్ టు గాడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఐస్. మన రోజు లీడ్ చేసే లైఫ్లో, ఆ రోజు మొత్తంలో వీ షుడ్ స్టార్ట్ విత్ ద ప్రేయర్ టు ప్రొటెక్ట్ అవర్ ఐస్. మనం ఏం చూస్తున్నామో చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. అది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి దేవుని చేతికి అప్పగించుకొని, దేవునిలో ప్రార్థించుకొని వెళ్ళడం అనేది తప్పనిసరండి. సెకండ్ పాయింట్ చూద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ థింగ్? టు ప్రొటెక్ట్ యువర్ ఇయర్స్. ఎస్, టు ప్రొటెక్ట్ యువర్ ఇయర్స్. మనం చూద్దామండి రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూద్దామండి ఒకసారి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వల్ల ఏమవుతుందంటే విశ్వాసం. అసలు విశ్వాసం ఎలా కలుగుతుందంటే క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తుని గూర్చిన మాట వినినప్పుడు ఆ విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం క్రీస్తుని గురించిన మాట అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం రోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తాం. కొంతమందికి ఏం అలవాటు ఉంటుంది, లేయంగానే ఫోన్ పట్టుకుంటాం, ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఇంకొంతమందికి లేచి వెళ్ళిపోయి బయట ఎవరైనా ఉంటే హాల్లో, లైక్ ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళతో మాటలు పెట్టుకుంటాం. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ వి స్టార్ట్ అవర్ డే విత్ విచ్ వాయిస్. ఎవరి మాట ద్వారా మనం రోజు అనేది స్టార్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం వినటం వలన మనం రోజు స్టార్ట్ చేసినప్పుడు ఆ వాక్యం అనేది మన లోపల ముద్ర పడిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, పెద్ద సౌండ్ ఏదైనా వస్తుంది, భయంకరమైన సౌండ్ వస్తుంది, మనం ఏం చేస్తాం? చెవులు మూసుకుంటాం. ఆబ్వియస్లీ అది వెళ్ళిపోతాం. బికాస్ దట్ హౌ వీఆర్ క్రియేటెడ్ దట్ వే టు క్లోజ్ అవర్ ఇయర్స్. మన బాడీ అలా క్రియేట్ చేయబడింది. అలాగే దేవునికి విరుద్ధంగా, దేవునికి అగెయిన్స్ట్గా ఏమన్నా మాటలు వినపడినప్పుడు కూడా ఫర్ త్రూ అవుట్ ద డే ఇన్ ఆల్ అవర్ వర్క్ మనం అలాగే చెవులు మూసుకునే వారంగా మనం ఉండాలి. హౌ కెన్ వి క్లోజ్ అవర్ ఇయర్స్? ఎలా మూసుకుంటాం? చెవులు ఇలా గట్టిగా మూసుకొని వెళ్ళిపోతాయి. ఆబ్వియస్లీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారు. బట్ స్పిరిచువల్లీ వీ షుడ్ క్లోజ్ అవర్ ఇయర్స్ వితౌట్ లిజింగ్ ఎనీ వర్డ్ ఫ్రమ్ అదర్స్. దేవునికి విరుద్ధమైన ఏ మాట వినకుండా మన చెవులు మనం ఆత్మీయంగా మూసుకోగలిగే శక్తి మనకి ఉండాలి. అలాంటి పవర్ కోసం, అలాంటి శక్తి కోసం అది చేయగలిగిన దేవుడు మన దేవుడు మాత్రమే. కాబట్టి వీ షుడ్ ప్రే టు అవర్ గాడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఇయర్స్, టు నాట్ టు లిజన్ విచ్ ఇస్ అగెయిన్స్ట్ టు హిస్ వర్డ్. ముఖ్యంగా మన వర్క్ ప్లేసెస్లో గాసిప్స్ ఎక్కువ ఉంటాయి. మేనేజర్ మీద కావచ్చు, మన లీడ్ మీద కావచ్చు, లైక్ మన హయ్యర్ అథారిటీస్ మీద కావచ్చు, గాసిప్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ముచ్చట్లు ఎక్కువ పెట్టుకుంటుంటారు. అలాంటి వాటికి దూరంగా ఉండమని వాక్యం చెప్తుంది. మనందరికి తెలిసిన విషయం అది. సో అలాంటి వాటికి దూరంగా ఉండాలి, రెస్పాండ్ అవ్వకూడదు అని అనుకుంటే ఫస్ట్ వీ షుడ్ స్టాప్ లిజనింగ్ టు దెమ్. ఫస్ట్ అవి వినడం మానేయాలి మనం. అవి వినడం మానేసిన తర్వాతనే మనకి మిగతావి
మనం దేవుడికి దగ్గరగా ఉంచుకోగలుగుతాం. దేవునికి ఇష్టమైన వాక్యం వినగలుగుతుంది, అదే మనసులో పట్టుకొని మనం ఉండగలుగుతాం. ఈ గాసిప్స్ ఎప్పుడైతే వింటామో వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ వాటికే రెస్పాండ్ అవుతూ వాటిలో పడిపోతూ డీప్గా వి విల్ గెట్ ఇన్ టు ద సిన్ డీప్లీ అనమాట. అలాంటి ఛాన్స్ మనం ఆ పాపానికి ఇవ్వకుండా ఉండాలంటే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఇయర్స్ అనమాట. సో క్రీస్తుని గూర్చిన మాట మాత్రమే మనలో ఉండేలాగా మనం వినేలాగా చూసుకోవాలి. సో స్టార్ట్ యువర్ డే బై లిజనింగ్ టు ఎ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినుటతో మీరు రోజు ప్రారంభించినప్పుడు దేవుని వాక్యం మన మనసుల్లో మన హృదయాల్లో అనేది ముద్ర పడిపోయి ఉంటుంది ఆ రోజంతా. ద వే వి గార్డ్ అవర్ హార్ట్ అండ్ మైండ్ ఈస్ టు ప్రొటెక్ట్ నాయిసెస్ దట్ విల్ లీడ్ టు ఎ పాత్ ఆఫ్ సిన్ అనమాట. మనం వి షుడ్ ఇంక్లైన్ అవర్ ఇయర్స్, మన చూపు కావచ్చు, మన కళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మన దేవుడి వాక్యం కోసమే మన చూపు కానీ మన చెవులు కానీ ఉండాలి. అలా ఉండినప్పుడే మన పాపానికి దూరంగా మనం పూర్తిగా హార్ట్ అండ్ మైండ్తో మనం గార్డ్ చేసుకోగలుగుతాం. మన హృదయాన్ని కానీ మన ఆలోచనలు కానీ దేవుని వాక్యం ద్వారానే గార్డ్ చేసుకోగలుగుతాం. వీ కెన్ ఫిల్టర్ అవర్ థాట్స్, వీ కెన్ ఫిల్టర్ అవర్ ఎవ్రీథింగ్ బై ద ట్రూత్. ట్రూత్ అంటే ఏంటి అంటే నిజం అంటే ఏంటి? సత్యమే వాక్యం కదా, ఆయనే సత్యం కదా. ఆ వాక్యం ద్వారానే మనము ఫిల్టర్ చేసుకోగలుగుతాం మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని బట్టి. చూద్దామండి, యెషయా చూద్దాము. యెషయా 26వ అధ్యాయం, యెషయా 26 3వ వచనం చూద్దామండి. ఎవని మీ మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. సో ఎవరి మీద మనం డిపెండ్ అవ్వాలని చెప్తున్నాడండి ఇక్కడ? దేవుని మీద. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రేమించి దాని మీద ఆధారపడి ఉంటామో మన కంప్లీట్గా ఆయన కంప్లీట్ పీస్ అనేది మనకి ఇస్తాడు. లైఫ్లో మనకు కావాల్సింది, ఎంతోమంది ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా ఆ శాంతి లేక ఎంతోమంది అలమటించిపోతుంటారండి. అలాంటి శాంతిని ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడండి. వెన్ వి స్టోర్ అప్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్, మన దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న స్పిరిట్ విల్ రిమైండ్ యూ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ నీడ్. మన అవసరం ఉన్నప్పుడు కానీ అది మన వాక్యాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఒక ఆఫీస్లో ఉన్నాం, మన మీటింగ్ జరుగుతుందో లేకపోతే ఏదైనా జరుగుతుంది కావచ్చు, ఒక డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే ఒక టెన్షన్ సిచ్యువేషన్ వచ్చింది, టెన్షన్ పడుతున్నాం, భయపడుతున్నాం, ఏం చేయాలి? అలాంటి టైంలో ఒక వాక్యం గుర్తొస్తుంది. యెహోవాయే నీ కాపరి, నీకు లేమి కలగదని వాక్యం గుర్తొచ్చింది అనుకోండి, ధైర్యం వస్తుంది కదా మనకి. మన దేవుడు, మనకు చాలిన దేవుడు, మనల్ని నడిపించే దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు, సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు మనతో ఉన్నప్పుడు నాకేమి భయం అని ఒక ధైర్యం మనలో వస్తుంది కదా. అది దేని చేతన వస్తుంది? దేవుని చేతనే కదా. మనలో ఉన్న శాంతి, అప్పుడు మనకు వచ్చే పీస్, అల్టిమేట్ పీస్. వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో టెన్షన్ పడుతుంటారు, ఏం జరుగుతుంది, ఏది జరుగుతుంది, ఏం చేయాలి అని. బట్ నీలో ఉన్న శాంతి దేని వల్ల వచ్చింది? నీ దేవుని వల్ల వచ్చింది. నీ దేవుని వాక్యం నీలో భద్రపరచుకోవడం వలన ఆ శాంతి నీకు వచ్చింది. సో వెన్ యూ వాంట్ దట్ పీస్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్, ప్రే ఫర్ ద గాడ్ అండ్ లీన్ ఆన్ టు హిమ్. ఎస్, కీప్ హిజ్ వర్డ్ ఇన్ టు యువర్ హార్ట్. ఆయన వాక్యం నీలో భద్రపరచుకో. ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయన ముఖ్యంగా ఆ శక్తిని అడగడం నేర్చుకోవాలి, ఆ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆ ప్రార్థన సహవాసంలో మనం ఉన్నప్పుడు దేవుడు పూర్ణ శాంతి గలవానిగా నిన్ను చేస్తాడు దేవుడు. ఆయన వాక్యం ఎంతో బలమైనదండి. చూద్దామండి అందరం కలిసి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చివరి భాగం మళ్ళీ చదువుకుందామండి. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అనే వాక్యం ఏం చేస్తుందండి? మనలో ఉండే ఆలోచనలు కావచ్చు, మనలో ఉన్న తలంపులను కావచ్చు శోధిస్తుంది. బట్ ఇవన్నీ జరగాలి, మన జీవితాల్లో దేవుని వాక్యం, దేవుని నడిపింపు అనేది మనలో ఉండాలి. మనం తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్ కావచ్చు, వినే ప్రతి ఒక్క మాట కావచ్చు, చూసే ప్రతి ఒక్క చూపు కావచ్చు, ప్రతి ఒక్కటి ఫిల్టర్ అవ్వాలి. అంటే దేనివల్ల ఫిల్టర్ అవ్వాలి? దేవుని వాక్యం చేతనే ఫిల్టర్ అయ్యి అది మన మనసుల్లో కావచ్చు, మన ఆలోచనలో కావచ్చు, దేంట్లో అయినా స్టోర్ అవ్వాలి. వి షుడ్ స్టోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ into your mind, into your heart and everywhere in your body, so that every thought you get, every fear you get, every emotion you get, everything you get will be filtered by the word of God. దేవుని వాక్యం చేత అది శోధించబడి అది నేను కరెక్ట్ వేలో తీసుకుని వెళ్తుంది. అలాంటి శక్తి కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. టు స్టోర్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్స్. ఫస్ట్ నెక్స్ట్ వన్, పర్పస్ ఇన్ యువర్ హార్ట్.
వాట్ యువర్ పర్పస్? మన హృదయం ఒక పర్పస్ ఏంటి, దేనికోసం? ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 1:8 చూద్దామండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమునను పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఎవరు చెప్పారండి దానియేలుకి అపవిత్రపరచుకొనకూడదు, నువ్వు చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు ఎవరు చెప్తున్నారా? తనలో ఉన్న వాక్యం, తనలో ఉన్న దేవుని భక్తి, దేవుని భయమే తనతో మాట్లాడింది. తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా జరుగుతున్నప్పుడు, నువ్వు తప్పుడు స్టెప్ వేస్తున్నప్పుడు, నీలో దేవుని వాక్యం ఉన్నప్పుడు, దేవుని నడిపింపు నీలో ఉన్నప్పుడు, దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ మనం పాపంలోకి వెళ్ళకుండా, తప్పుడు స్టెప్ వేయకుండా అది నిన్ను కాపాడుతుంది. అంత శక్తిగలమైంది దేవుని వాక్యం, దేవుని నడిపింపండి. మన లైఫ్లో, డైలీ లైఫ్లో ఎన్నో టెంప్టేషన్స్ వస్తాయి. లైఫ్లో మనం మెయిన్గా మన వర్క్ లైఫ్లో ప్రమోషన్స్ కోసం అది చేయి, ఇది చేయి అని చెప్పి ఎన్నో టెంప్టేషన్స్ వస్తుంటాయి. లేకపోతే జాబ్ కోసం అని ఇక్కడ డబ్బులు కట్టు, అక్కడ డబ్బులు కట్టు అని చెప్తుంటారు. ఎన్నో ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్లో డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకరికి పార్షియాలిటీ చూపించాలని ఉంటారు, ఒకరు చెప్తారు వాళ్ళకి చూపించు వీళ్ళకి ఇవ్వు అని చెప్తుంటారు. సో మన మనసు ఒప్పుకోదు, ఎందుకంటే పార్షియాలిటీ చూపించడం అంటారు. అలాంటి డిఫరెంట్ ట్యాకిల్ చేస్తుంటారు సిచ్యువేషన్స్ని. మనం ఎన్నో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అలాంటి ట్యాకిల్ చేస్తున్నప్పుడు మనల్ని ఏది సరియైన దారిలో మనల్ని నడిపించగలదు? దానియేలు నడిపించిన దేవుడే మనల్ని నడిపిస్తాడు. దానియేలు ఏ విశ్వాసం అయితే చూపాడో అదే విశ్వాసం మనలో ఉన్నప్పుడు, అదే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, అదే పవిత్రత మనలో ఉన్నప్పుడు దేవుని నడిపింపు అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. దేవుని ప్రొటెక్షన్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. ఎలో గాడ్ టు మౌల్డ్ యూ స్పిరిచువల్లీ అండ్ శాంటిఫై యూ ఇన్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. వీ షుడ్ అలో అవర్ గాడ్. మనం దేవుణ్ణి మన జీవితంలోకి అనుమతించాలి. మన జీవితాన్ని మనల్ని మౌల్డ్ చేయడానికి, మనల్ని నిర్మించడానికి దేవుడికి మనము అవకాశం ఇవ్వాలి. దానియేలు వంటి పవిత్రత, దానియేలు వంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మనల్ని మార్చడానికి, మన జీవితాలు మార్చడానికి సిద్ధంగా ఉంటాడండి. అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. ప్రొటెక్షన్ ఫార్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ అంటే ఫస్ట్ వీ షుడ్ ప్రే టు గాడ్ టు ప్రొటెక్ట్ యువర్ ఐస్, protect your ears. Mainga we should store the word of God in your heart and mind. And last one, when the temptations comes, when the challenging situations comes, we should have that faith that God will get you through that, to the word of God. When you have that word of God in your heart and mind, God will lead you, God will protect you everywhere in your whole workplace. Just pray for that, to protect the God will protect you in every circumstances in your workplace. Pray to God for every possibility you have and start the day with the God's word and the God's prayer. That's the best way we can start our day. మనం ఇందాక మూలవాక్యం చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24లో చివరి భాగంలో చూస్తే, ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మనస్ఫూర్తిగా చేయుడి అని ఉంటుంది. కొంతమంది దేనికోసం ఉద్యోగాలు చేస్తుంటామని, మనం డబ్బు కోసమనో, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేకనో, స్థిరత్వం కోసమనో, సెటిల్ అవ్వాలి, మంచిగా ఉండాలి, మన ఫ్యూచర్స్ మంచిగా ఉండాలి, మన పిల్లల ఫ్యూచర్ మంచిగా ఉండాలి, ఇప్పుడు దాకా కష్టపడ్డాం ఇప్పుడైనా సుఖపడాలి కదా అని దానికోసం అని కష్టపడుతుంటాం. ఓవర్ టైంలు చేస్తుంటాం, వీకెండ్స్ వర్క్ చేస్తుంటాం, కొంచెం చర్చిలకు కూడా వెళ్ళకుండా వర్క్ చేస్తుంటారు. దేనికోసం అంది? అది మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నారా? దేనికోసం చేస్తున్నారా కష్టం? మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. దేనికోసం ఆ కష్టం మీరు చేసేది? వై వీ షుడ్ వర్క్ విత్ ఆల్ యువర్ హార్ట్. మనస్ఫూర్తిగా చేయడం ఎంత ఇంపార్టెంటో తెలుసా? మీరు సంతోషంగా మనస్ఫూర్తిగా ఒక పని చేయడం. గాడ్ గేవ్ us ద బిగ్ జాబ్. అసలు పని ఎందుకు చేయాలి మనం? కంపల్సరీగా మనిషిగా పుట్టినామంటే ఉద్యోగం చేయడం, కష్టపడ్డం మంచి కంపల్సరీగా మ్యాండేటరీగా దేవుడు ఎక్కడ చెప్పాడు మీరు ఉద్యోగాలు చేయండి అని అంటే? ఎస్, గాడ్ గేవ్ us వర్క్ టు డూ. చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చూడండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇదంతా దేవుడు మనకిచ్చిన పనే కదండి. ఫలించడం, అభివృద్ధి చెందడం, విస్తరించడం, ఇవన్నీ దేవుడు మనకిచ్చిన పనే కదా. ఎస్, వీ షుడ్ వర్క్. మనం ఖచ్చితంగా పని చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఎవరి నిమిత్తం చేయాలి ఆ పనిని? మన కోసమా? మన బిడ్డల కోసం, మన డబ్బులు సంపాదించుకో, మన స్టేటస్ పెంచుకోవడం కోసమా? ఎవరి కోసం చేస్తున్నాం ఆ పనిని? ఎస్, మనుషుల నిమిత్తము కాక
ప్రభువు నిమిత్తము మనము చేయాలి ఆ పనిని. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి దేవుని కోసం అని అంటే, ఎందుకు చేస్తామంటే చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 17వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 చదువుతున్నానండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. మన దేవుడు అంత శ్రేష్టమైన ఘనమైన మన దేవుడు అండి. ఆయన కోసం మనం చేసే ప్రతి ఒక్క పని ఆయన నిమిత్తం, ప్రభువు నిమిత్తమే మనము చేయగలిగిన వారం. ఆయన మన కోసం సమస్తాన్ని ఆయన ఆది సంభూతుడమైన దేవుడు, సమస్తము ఆయనే అండి. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు. ఆయన ఆది అయి నుండి మృతుల నుండి లేచుటకు ఆది సంభూతుడాయను. ఎంత ఘనమైన దేవుడు అండి. మన కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు, మన కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు, దరిద్రంలోనికి వచ్చాడండి, దాసిత్వానికి వచ్చాడు, మన కోసం వచ్చాడు ఈ లోకంలో ఒక మనిషి రూపంగా, మనిషి కుమారునిగా మన కోసం వచ్చి మన కోసం అన్ని వదులుకున్న దేవుడు. అంత ఘనమైన దేవుడి కోసం ప్రభువు నిమిత్తము మనము పని చేయాలండి. మనుషులను బట్టి కొన్నిసార్లు పోతుంటాం. ఎలా ఇప్పుడు వర్క్ ప్లేస్లో పని చేస్తున్నప్పుడు మేనేజర్స్ ఏదైనా చెప్పినప్పుడు మేనేజర్ చెప్తే చేయాలి కదా, ఆబ్వియస్లీ చేయాలి. ఎందుకంటే మనకంటే పెద్దగా డిజిగ్నేషన్లో పెద్దగా ఉన్నారు కాబట్టి చేయాలి. చేయకపోతే ఉద్యోగం పోతుందేమో, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తేస్తాడేమో ఆఫీస్లో అనే ఒక భయం ఉంటుంది. మనం అలానే ఉంటున్నామా? దేవుళ్ళని బట్టి కాకుండా మనుషులకు భయపడి పనిచేస్తున్నామా? ఎవరి మహిమ కొరకు, ఎవరి కొరకు మనం, ఎవరికి స్లేవ్గా పనిచేస్తున్నాం మనం? యు ఆర్ వర్కింగ్ ఫర్ ద గ్లోరీ ఫర్ ద గాడ్ ఆర్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్? ఒకసారి చూద్దామండి. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి ఒకసారి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టుకోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. ఇఫ్ యు ఆర్ టెల్లింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ క్రిస్టియన్, దెన్ యూ షుడ్ వర్క్ టు గ్లోరిఫై అవర్ గాడ్ క్రైస్ట్. మీరు క్రిస్టియన్గా చెప్తూ నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ మనుష్యుల కోసం పనిచేస్తుంటే మీరు ఎప్పటికీ క్రీస్తు దాసులు అవ్వలేరండి. సో గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రతి ఒక్క పని దేవుని మహిమ కొరకై మనము చేయాలి. ఇది క్వశ్చన్ మనకి పౌలు వేస్తున్నాడని. మీరు మనుషులను సంతోష పెట్టుకోరుచున్నారా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టుకొనిచున్న వాడినైతే క్రీస్తు దాసుడును కాకపోదును. సో యూ షుడ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలండి. చేసుకొని నేను మనుషుల్ని సంతోష పెట్టకోరుచున్నానా, నా దేవుని సంతోష పెట్టడానికి నేను పని చేస్తున్నానా? మీరు తీసుకునే ప్రతి డెసిషన్, మీరు చేసిన ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క పని మీ ఆఫీస్లో దేవుడికి మహిమకరంగా ఉందా, వాక్యానుసారంగా ఉందా, వాక్య విరుద్ధంగా ఉందా, మనుషులను సంతోషపెట్టడానికి చేస్తున్నారనేది ప్రతి నిమిషం వీ షుడ్ చెక్ అవర్ సెల్స్. దేవుని వాక్యాధారంగా మనల్ని మనం పరిశోధించుకుంటూ మనం ముందుకెళ్ళాలండి. రోమా 12:2 చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొంది అంటాడు. క్లియర్గా చెప్తున్నాండి. ఈ లోక మర్యాదను అనుసరింపక అంటాడు. ఉత్తమమైనది, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము. అలాంటి దేవుని చిత్తమును మనం ఎరిగి దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకుంటూ మన జీవితాన్ని ఆయన చిత్త ప్రకారం నడిపించుకుంటే ఉంటే వీ విల్ హ్యావ్ దట్ ప్రొటెక్షన్ ఓవర్ అవర్ జాబ్. మనం మనుషులను బట్టి, ఒక్క మేనేజర్ని బట్టి, ఒక్క మనిషిని బట్టి మన దేవుని వాక్యానికి విరుద్ధంగా పనిచేస్తే మన జీవితంలో పాపంలోంచి బయటికి రాలేమండి. ఒక్కసారి దేవునికి నిలబడి, దేవుడి కోసం దేవుని వాక్యానుసారంగా నిలబడి చూడండి, దేవుడు మీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. సమస్తము చేయగలిగిన దేవుడు, అసాధ్యమును సాధ్యం చేయగలిగిన దేవుడు మన దేవుడు అండి. ఆ దేవుడు మన పక్షముగా ఉండగా మనకి ఎప్పుడూ విజయమే దక్కుతుందండి. ఆయన శాంతినిచ్చే దేవుడు, విజయాన్ని ఇచ్చే దేవుడు, మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు, మనకి చాలిన దేవుడు మన దేవుడు అండి. గివ్ అవర్ ఎవ్రీథింగ్ you are over to the Lord and let that flow into every area of your life. Yes, your work, your relation, your job and everything, give everything to his hands. When God is center of your life, he will protect us in every way. Let's make our God center of our lives.
లెట్ గివ్ ద కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్ టు ద గాడ్. మీ జాబ్ మొత్తంలో కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్క రోజు కావచ్చు, ప్రతి ఒక్కటి దేవుని చేతికి అప్పగించుకొని చూడండి. ద గాడ్ విల్ యూ గివ్ ద విక్టరీ, ద పీస్, ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ విల్ గెట్ యూ ఎవ్రీథింగ్. దేవుని మనుషుల్ని బట్టి కాకుండా దేవుని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి మనం పనిచేసినప్పుడు వీ విల్ గెయిన్ దట్ ప్రొటెక్షన్ ఓవర్ అవర్ వర్క్. మీ శాంతి, మీ విజయం దేవుని చేతిలో ఉంది. మీ చూసే ప్రతి ఒక్క చూపు, మీ ఇయర్స్, మీ చెవులు వినేది ప్రతి ఒక్కటి దాని యొక్క కాపుదల కోసం ప్రార్థన చేయండి. మీ రోజు దేవుని వాక్యంతో స్టార్ట్ చేయండి. దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో, మీ మనసులో పెట్టుకొని నడవండి. దేవుని చిత్త ప్రకారం ఆ రోజు పెట్టుకొని దేవుడు మీకు విజయాన్ని, బ్లెస్సింగ్స్, విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్, దేవుని విజయాన్ని మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.